హాయ్ గర్ల్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్గా క్యాబేజీ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఈ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు చాలా ఉంటారు, కానీ ఒకసారి ఇలా చేసి పెట్టండి, డెఫినెట్గా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఇక్కడ నేనైతే ఆనియన్స్, చిల్లీస్, టమాటోస్, కర్రీ లీవ్స్, బీన్స్, క్యారెట్, ఇంకా క్యాబేజీ ఇవన్నీ క్లీన్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు గింజల్ని వేసుకోవాలి. నెక్స్ట్ 2 చిల్లీస్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ కూడా వేసి కలుపుకొని మూత పెట్టాలి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అది కొంచెం మగ్గాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని వేసి మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టుకోవాలి. అవి కొంచెం మగ్గాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్లో ఒక 5 మినిట్స్ అలా మిక్స్ చేసుకోవాలి. క్యాబేజీ ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే స్మెల్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ కర్రీ లీవ్స్, ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు, క్యారెట్, 2 మీడియం సైజ్ టమాటాలు వేసి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి మిక్స్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ధనియా పొడి, ఉంటే కసూరి మేతి వేసి మిక్స్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఫైనల్గా కొత్తిమీర వేసి మిక్స్ చేసుకుంటే అంతే అండి, క్యాబేజీ కర్రీ రెడీ అయింది. సింపుల్ అండ్ టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఇలా శనగపప్పు వేస్ట్ చేస్తే సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అన్నంలోకైనా చపాతీలోకైనా భలే ఉంటుంది. వీడియో నచ్చిందా? మరి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.